టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్ సెమీఫైనల్స్ హీట్ అయిపోయింది. ఇవాళ తొలి సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఈడెన్ గార్డెన్స్ కోల్కతాలో జరుగుతుంది. రేపు రెండో సెమీఫైనల్లో టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మహాపోరు ముంబైలోని ఐకానిక్ వాంఖడే స్టేడియంలో సాయంత్రం 7 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ మ్యాచ్ గురించి ఇప్పుడు చర్చ జోరుగా సాగుతుంది. ముఖ్యంగా ఇంగ్లాండ్ స్టార్ ఆల్రౌండర్ శామ్ కరన్ ఇచ్చిన సంచలన వ్యాఖ్యల వల్ల శామ్ కరన్ టీమిండియాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. వాంఖడే స్టేడియం వేలాది మంది ఇండియన్ ఫ్యాన్స్తో నిండిపోతుందని, ఆ స్టేడియం భయంకరంగా గట్టిగా అరుస్తుందని అంటున్నాడు. కానీ మేము ఆ స్టేడియాన్ని సైలెంట్ చేసేస్తాం. ఇండియా ఓడిపోతే ఫ్యాన్స్ అందరూ గమ్మున కూర్చుంటారు. ఇది ఐకానిక్ స్టేడియం, కానీ థర్స్డే నైట్ చాలా క్వైట్గా ఉంటుందని స్మైల్తో చెప్పాడు. ఇంగ్లాండ్ టీం భయపడటం లేదని స్పష్టంగా పేర్కొన్నాడు. ఐపీఎల్ అనుభవం వల్ల వాంఖడేలో ఎలా ఆడాలో తెలుసని, పర్ఫెక్ట్ గేమ్ ఆడి ఇండియాని ఓడిస్తామని కాన్ఫిడెంట్గా అన్నాడు. మరో ముఖ్యమైన పాయింట్, అభిషేక్ శర్మ గురించి కూడా కరణ్ మాట్లాడాడు. అభిషేక్ అద్భుతంగా బ్యాట్ చేస్తాడని అంగీకరించాడు, కానీ మా దగ్గర అతన్ని త్వరగా అవుట్ చేసే ప్లాన్ ఉంది అని హెచ్చరించాడు. మొత్తంగా ఇంగ్లాండ్ ఈ సెమీలో గెలిచి ఫైనల్కి వెళ్తుందని కరణ్ కాస్త బలంగా వ్యాఖ్యానించాడు. ఇది ఇండియన్ ఫ్యాన్స్ కి చాలా ఇరిటేటింగ్ గా అనిపించవచ్చు, కానీ ఇది క్రికెట్ లో సైకాలజికల్ వార్ఫేర్ భాగమే. ఇక రికార్డులు చూస్తే ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఇప్పటి వరకు 5 మ్యాచ్లు జరిగాయి. ఇండియా 3 గెలిచింది, ఇంగ్లాండ్ 2 గెలిచింది. సెమీఫైనల్స్ లో మాత్రం 2 సార్లు తలపడ్డాం. 2022లో ఇంగ్లాండ్ 10 వికెట్ల తేడాతో గెలిచింది. 2024లో ఇండియా 68 రన్స్ తేడాతో గెలిచింది. అంటే సెమీస్ లో గెలిచిన టీం టైటిల్ కూడా గెలిచిన ట్రెండ్ ఉంది. ఇప్పుడు రేపు మ్యాచ్ ఎలా ఉంటుందో చూడాలి. వాంఖడేలో హోమ్ అడ్వాంటేజ్, ఫ్యాన్స్ సపోర్ట్ ఇండియాకు పెద్ద బూస్ట్. కానీ ఇంగ్లాండ్ బ్యాటింగ్ బెటర్ పిచ్ పై బాగా ఆడగలదు. బూమ్రా, సూర్యకుమార్ ఫామ్ లో ఉన్నారు. ఇంగ్లాండ్ వైపు బట్లర్, కరణ్, ఆర్చర్ లాంటి స్టార్స్ ఉన్నారు. ఇది థ్రిల్లింగ్ మ్యాచ్ అవుతుంది ఖాయం. మీరు ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? ఇండియా ఫైనల్ కి వెళ్తుందా లేక ఇంగ్లాండ్ సర్ప్రైజ్ ఇస్తుందా? కామెంట్స్ లో చెప్పండి.